నేను నిన్నే అనుకున్నానండి. ముస్లిం సోదరులు చక్కగా భార్యల్ని బాగా చూసుకుంటారు. ఇలా హిందువులు గానీ, తక్కిన వాళ్ళు గానీ భార్యల్ని ఇలా చంపేస్తున్నారు, ఇలా చేస్తున్నారని మొన్న 4 రోజుల క్రితమే అనుకున్నా. మంచివాళ్ళు పాపం వీళ్ళు అని. ఫరహా ఖానో ఇతని పేరు. అతని భార్యకి 2 ఆడపిల్లలు. అంతకుముందు ఎన్నో అబార్షన్స్ చేయించట్టు వీడు. ఆడపిల్లలు అని చెప్పి. కడుపులో కూడా ఇప్పుడున్న బేబీ కూడా ఆడపిల్ల అని తెలిసింది. అంటే 3 ఆడపిల్లలు ఉన్నారు. ఆల్రెడీ 2 ఆడపిల్లలు ఉన్న తర్వాత ఇది ఎందుకు ప్రెగ్నెన్సీ తీయించుకో అని చెప్పి గొడవ చేస్తున్నట్ట. చాలా చోట్ల ప్రెగ్నెన్సీలు తీయటాలు, అబార్షన్ చేయటాలు ఇవన్నీ చట్టరీత్యా నేరము అని వచ్చిన తర్వాత కూడా ఇలా ఎవరు తీస్తున్నారు, ఈ స్కానింగ్లు ఎవరు తీస్తున్నారు, ఇవన్నీ అబార్షన్స్ ఎవరు చేస్తున్నారు, ఏంటి కథ అర్థం కావట్లేదండి అసలు. అంతేకాకుండా చాలా ఒత్తిడి చేస్తే అమ్మాయి నేను హెల్త్ పరంగా చాలా చేయించుకున్నా, నేను ఇప్పుడు నాకు వల్ల కాదు, నేను చేయించుకోలేను, ఏ పిల్ల పుట్టినా సరే నేను పెంచుకోగలను అని చెప్పాట. ఎంత సన్నాసి కాకపోతే ఇతనండి. 3 ఆడపిల్లలు అయినందువల్ల నష్టం ఏంటండి ఇతనికి? నువ్వు ఇంకో పిల్లని కంటమే తప్పు. అబ్బాయి అవని అమ్మాయి అవని నీకు వంశానికి నీకు ఉద్ధరించేది ఏంటి? వాడు ఏమైనా రేపు పొద్దున నీకేమైనా తిండి పెడతాడని రాసిచ్చాడా, లేకపోతే నీకేమైనా పోషిస్తాడా? ఆడపిల్లలు అయితే నష్టం ఏంటి ఇప్పుడు? అయితే చేయించుకోమంటే చేయించుకోనని చెప్పి అమ్మాయి పుట్టింటికి వెళ్ళిపోయిందిటండి పాపం. పుట్టింటికి వెళ్ళిపోతే మళ్ళీ అక్కడికి వెళ్ళి నచ్చచెప్పి పెద్దవాళ్ళ సమక్షంలో తీసుకొచ్చి దా అని చెప్పి, కొంచెం డబ్బు ఉన్నవాళ్ళే అనుకుంటా, ఎందుకంటే తనకు సొంత స్విమ్మింగ్ పూలు అవి ఇవి హంగామాలు ఉన్నాయని చెప్తున్నారు. ఫోటోల్లో కూడా కొంచెం రిచ్గా ఉన్నాడు. అయితే తను ఏం చేశాడు అంటే బిర్యానీలు, ఫుడ్ ఆర్డర్లు, ఐస్ క్రీములు ఇవన్నీ తీసుకుని తన సొంత స్విమ్మింగ్ పూల్కి వెళ్ళాడు. వెళ్ళి కాసేపటికి భార్యని నమ్ముతారు కదండి, భర్త దగ్గరగా ప్రేమగా తీసుకుంటే మారిపోయాడు అనుకుంటే నా కోసం తిరిగి వచ్చాడు అనుకుంటారు కదా పాపం. తీసుకెళ్ళి స్విమ్మింగ్ పూల్లో దింపి దాంట్లోనే ముంచేసాడు. ఆవిడని నీళ్ళలో ముంచేసి చంపేశాడు. లోపల బేబీ, ఆవిడ చనిపోయారు. గట్టి మీద యూకేజీ పాప, 2nd క్లాస్ పాప ఇద్దరు అరిచి నాన్న అమ్మని చంపొద్దని అరవటం స్టార్ట్ చేశారు. వాళ్ళకి అర్థమవుతుంది కదా ఈ అమ్మాయిని చంపడం అయిపోయిన తర్వాత ఆ పిల్లలిద్దరిని కూడా తీసుకొచ్చి వాళ్ళిద్దరిని కూడా చంపేసి తర్వాత బావమరిదికి అత్తగారు వాళ్ళకి ఫోన్ చేశాట. ఇదిగో నేను బాత్రూమ్కి వెళ్ళొచ్చే లోపల, వాష్రూమ్కి వెళ్ళొచ్చే లోపల ఆ అమ్మాయి పిల్లలతో పాటు స్విమ్మింగ్ చేస్తానని దిగింది, పిల్లలతో పాటు మునిగి చచ్చిపోయింది అని చెప్పంగానే వాళ్ళు వచ్చి గబగబా ఏడ్చి రాద్ధాంతం చేసి పోలీస్ కంప్లైంట్ ఇస్తే ఆ పోలీసుల ఎంక్వైరీలో ఇవన్నీ తెలియ, వీడే ముంచాడు, వీడే చంపాడు, వీడు ఇలా చేశాడు అని. అసలు ఆడపిల్లలు కూడా ఈ రోజుల్లో వద్దనుకుంటున్నారంటే ఇంకేం చెప్తామండి? ఇంకేం చెప్తాం చెప్పండి? పసిపిల్లలు ఏం చేస్తున్నారండి ఇట్లా చంపేస్తున్నారు? అసలు కాదండి, నాకు అర్థం కాని విషయం, మీకు వద్దకపోతే కనుక మీరు వదిలేసి భార్య పిల్లల్ని దయచేసి వెళ్ళిపోండి తప్ప చంపే హక్కు మీకు ఎవరిచ్చారండి? ఎవరిచ్చారు? ఎందుకు చంపుతారు ఒకళ్ళ పిల్లల్ని? మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళి నమ్మకం కలిగించి పెళ్లి చేసుకుని తీసుకొచ్చి బలవంతంగా మనవరాళ్ళని వాళ్ళ కూతుర్ని చంపే హక్కు మీకు ఎవడిచ్చాడు? ఆ అమ్మాయి నాన్న అమ్మాయిని వదిలేసినా సరే ఆ అమ్మాయి వెళ్ళి బతుకుతుంది, ఎక్కడొక్కడ అడుక్కు తినైనా పిల్లల్ని పోషించుకుంటుంది. నీకెందుకు? నువ్వెవడు అసలు చంపేయడానికి పెళ్ళిళ్ళు చేసుకుని? ఈ నెలంతా చూడండి, ఎక్కడ చూసినా భార్యలను చంపేయడం, గొంతులు పిసికేయడం, భార్యలను చంపేయడం, పిల్లల్ని చంపేయడం. ఎవరిస్తున్నారండి వీళ్ళకి అధికారం? అసలు పసిపిల్లల్ని చంపుకోవడం, కడుపుతో ఉన్నదాన్ని కూడా జాలి లేకుండా, జాలి అనేది మనిషికి లేదు. అందుకే కోడిని చంపి, మేకని చంపి, గొర్రెని చంపి, ఒంటిని చంపి అన్ని చంపి తిన్నట్టే భార్య కూడా అదే అనుకుని నరికవతలు వేసేస్తున్నారు. ఇంకేం చేస్తారు వీళ్ళు? అందుకే వీళ్ళకి సాత్వికమైన ఫుడ్ అలవాటు చేయాలి. ఆకుకూరలు తింటాము, లేకపోతే ఉట్టి గంజి నీళ్లు పోయటమో చేస్తే మైండ్ కొంచెం ఇది లేకుండా ఉంటుంది. లేకపోతే పైశాచికత్వమైన లక్షణాలతో ఉంటున్నారు మనుషులందరూ. ప్లీజ్ అందరికీ చెప్పేది ఏంటంటే, నేను దండం పెట్టి, మీకు మీ భార్య వద్దకపోతే, మీ భార్య వల్ల మీకు నచ్చకపోతే, మీ భార్య పిల్లలు మీకు కనుక ఇష్టం లేదంటే వాళ్ళ పుట్టింట్లో వదిలేసేయండి, లేకపోతే రోడ్డు మీద వదిలేసేయండి, అమ్మాయి బతుకుతుంది. చంపటం మాత్రం నేరం. చంపిన ప్రతి ఒక్కడికి, భార్యను చంపిన ప్రతి ఒక్కడికి, లేకపోతే భర్తను చంపిన ప్రతి ఒక్కడికి, ఎవరిని చంపినా కానీ ఉరిశిక్షలు అనేవి ఖచ్చితంగా ఉండాలి.
చంపితే మళ్ళీ తిరిగి వాడు కూడా చచ్చిపోవాల్సిందే. బెయిల్ రావటాలు, బయటికి రావటాలు ఇలాంటివి లేకుండా స్పాట్. 3 పిల్లల్ని చంపేశాడంటే ఏమన్నా మనిషి అంటారు, ఏమంటారు అతన్ని? 4 రోజుల క్రితం అనుకుని దానికోసం ఒక వీడియో చేద్దామని కూడా చేసిన వీడియోని కూడా నేను బయటికి రిలీజ్ చేయలేదు, ధైర్యం సరిపోక. నిజంగా ముస్లిం సోదరులు గొప్పవాళ్ళు. ఈ హిందువులందరూ తక్కిన వాళ్ళందరూ ఇలా కొట్టుకు చేస్తున్నారు, భార్యలను చంపుతున్నారు. చక్కగా వాళ్ళు చూడండి, వాళ్ళని చూసి బుద్ధి తెచ్చుకోండి అని చెప్పి వీడియో చేద్దాం అనుకుంటున్నాను. ఇంకా అంతే, ఈ లోపలే ఎవరిని మెచ్చుకోవడానికి లేదు సమాజంలో. అందరూ వెధవల్లాగా తయారైపోతున్నారు. భార్యలను చూడంగానే చంపేయాలి అంతే. నచ్చకపోతే పడేసేయండి, వదిలి. అమ్మ నీకో దండం, నీ కూతురుకో దండం అని పెద్ద దండాలు పెట్టేసి సూట్ కేసు తీసుకెళ్ళి వాళ్ళ ఇళ్లలో పడేసి వచ్చేయండి, బతుకుతారు. ప్లీజ్ చంపమాకండి. పసిపిల్లలను అసలు వాళ్ళ జోలికి వెళ్ళమాకండి.